హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ దేవరా పార్ట్ 1 ఇవాళ వరల్డ్ వైడ్గా మొత్తం రిలీజ్ అయింది. అన్ని భాషల్లో, తెలుగు, హిందీ, కన్నడ చాలా భాషల్లో రిలీజ్ అయింది అనమాట. అండ్ మూవీ టాక్ గురించి చెప్తే ఇందులో ఈ మూవీలో ఎన్టీఆర్ గారు యాక్టింగ్ లెవెల్ చాలా చాలా బాగుంటుంది అనమాట. పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ బేసిక్గా దేవరా పార్ట్ 1లోని ఫస్ట్ హాఫ్ వరకు చాలా హైప్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇందులో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ కానీ, తర్వాత మెయిన్ మ్యూజిక్ స్కోర్ లైక్ అనిరుద్ధ్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కడితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వేరే వేరే ట్విస్ట్లతోని ఇంకొక డిఫరెంట్ పార్ట్తోని ఒక స్టోరీతో సెకండ్ హాఫ్ రన్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో ఎన్టీఆర్ గారు ఎలివేషన్స్ కానివ్వచ్చు, తర్వాత ఆయన చేసిన యాక్షన్స్ సీక్వెన్స్ కానివ్వచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా మొత్తం అంతా ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ వైలెన్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు చూడదగ్గరగానే ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మాస్ ఆడియన్స్ అలాగే క్లాస్ ఆడియన్స్ను ఇద్దరు ఎంజాయ్ చేసేలాగా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ అవుతారు ఈ సినిమా చూడగానే. అండ్ ఇందులో జాన్వీ కపూర్ క్యారెక్టర్ వచ్చేసరికి అంతేమీ లేదు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏంటంటే జస్ట్ అంత అంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్కి అంత ఇంపార్టెంట్ రోల్ అయితే లేదు. బట్ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా టూ గుడ్, చాలా చాలా బాగుంటుంది. అండ్ మూవీ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఇది. అండ్ మూవీ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్లీ ఇది బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. అండ్ ఆచార్య సినిమా అటర్ ఫ్లాప్ తర్వాత ఏంటంటే కొరటాల శివ గారు మంచి అంటే చాలా బాగా ప్లాన్ చేసి ఈ సినిమా అయితే తీసినట్టు అనిపిస్తుంది. ఆ కసి కూడా కనిపిస్తుంది ఆ తీసే విధానం కూడా. సో ఆచార్యతోని ఫ్లాప్ కొట్టిన కొరటాల శివ గారు ఈ దేవరా మూవీ తోటి కంబ్యాక్ అయితే ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో దేవరా నుండి మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ చెప్పుకోవాల్సిన పార్ట్ ఏంటంటే కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు చాలా రకాల ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఇందులో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, అది మాత్రం పక్కగా చెప్పచ్చు. అండ్ అలాగే ప్రతి సీను దేవరా సినిమాలో ప్రతి సీను ఏంటంటే సమ్ క్యూరియాసిటీ అయితే మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఒక క్యూరియాసిటీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లోని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్కు అది మీరు ఊహించరు, అంత మంచి ట్విస్ట్ ఉంటుంది, అది చెప్పకూడదు. బట్ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మరొక చెప్తున్నాను, చాలా పండుగ చేసుకునే వాతావరణం, పండుగ చేసుకోవచ్చు హ్యాపీగా. సూపర్ హిట్ అయితే కొట్టారు. అండ్ సినిమా అయితే మాత్రం వావ్, జస్ట్ వావ్ అంతే. అంతమించి మనం ఇంకొక మాట కూడా చెప్పడానికి లేదు. ఈ సాంగ్స్, ఈ దేవరాలో సాంగ్స్ మీ అందరికీ తెలుసు. ఈ సాంగ్స్ ఎంత బాగా హిట్ అయిందో. ఈ సాంగ్స్ వల్ల ఏంటంటే కొంచెం ఆ పిక్చరైజేషన్ కూడా కొంచెం చాలా కొత్తగా అనిపించింది. ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ అనిరుద్ధ్ గారిని అయితే బాగా మెచ్చుకోవాలి, చాలా బాగా చేశారు. అండ్ ఇందులోని ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. ఆయనది కూడా అంటే ఉంటుంది కానీ మరీ అంత హైప్ అనేది ఉండదు అనమాట ప్రకాష్ రాజ్ గారిది. అంటే అంత కొత్తదనంగా అంటే అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. బట్ సినిమా ఓవరాల్ సినిమా అయితే మాత్రం హైలైట్. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ దొల్ల కొడితే నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ భయ్య ఏ యాక్ట్ చేశాడు అసలు నిజంగా చాలా. అసలు ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. ఐ మీన్ మీరు చూస్తారు కదా, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రెండు హైలైట్ అసలు. ఇంకా ఆ దేవరా పార్ట్ 1 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఎండింగ్ టైటిల్స్లో అంటే ఇంకా సినిమా అయిపోయిన తర్వాత ఎండింగ్ టైటిల్స్లో ఇంకెవరైనా ట్విస్ట్ ఉంటుందా ఏమో అని చెప్పి చూస్తే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ దేవరా పార్ట్ 2 అని ఉంటుంది. అంటే నెక్స్ట్ పార్ట్ కూడా దేవరా గురించి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఇది ఉంటుంది పార్ట్ 2 అని. బట్ ఓవరాల్గా అయితే మాత్రం హైలైట్ అసలు. సినిమా అయితే చాలా చాలా బాగుంది, మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ అయితే చేయండి. ఓకే, సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ఓడ్ హిట్ కొట్టాడు, సూపర్. ఇంకా మీరు ఇంకా పండుగలు చేసుకోవచ్చు. థియేటర్ బయట రచ్చ రంబోలా మామూలుగా ఉండదు నాకు తెలుసు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సినిమాని కూడా చూసి బాగా ఎంటర్టైన్ అవ్వండి. ఓకే, బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కేబీ టాక్స్. బాయ్.